ఫ్రెండ్స్ ఇదైతే మనకి డీజీఏ ఎఫ్ఎంఎస్ అనమాట. దీనికి సంబంధించి మనకి గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 113 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది అనమాట. 7th January 2025, ఇంకా కూడా 6th February 2025 మిడ్నైట్తో అయితే అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మనం మొదట అయితే ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. వీళ్ళని ఈ యొక్క డేట్స్లో, వర్కింగ్ డేస్లో వాళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి మనం గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్స్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్ మ్యాన్, కుక్, ల్యాబ్ అటెండెంట్, ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్ మ్యాన్ మేట్, వాషర్ మ్యాన్, కార్పెంటర్, అలాగే టిన్ స్మిత్ ఇలా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, శాలరీ పర్టికులర్స్, అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ లింక్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసే ముందు ఒకసారి చూసుకుంటే అది మీకు సరిపోతుంది అనమాట. ఇంకా రిజిస్ట్రేషన్ కోసం ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ రిఫరెన్స్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాలి. ఆ యొక్క క్రెడెన్షియల్స్ కోసం మొదలు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇంకా రిజిస్టర్ నవ్వని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ అప్లోడ్ ప్రాసెస్ కోసం ఇవన్నీ మీరు మొదట అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అలా ఐడి కార్డు ఇక్కడ ఏదో ఇచ్చారనమాట, ఓటర్ ఐడి, పాన్ కార్డు, ఇట్లా ఏదో ఒకటి మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఆ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి, అలా కూడా ఇంకా నేమ్ చేంజ్ ఏదైనా అయితే కనుక మీది దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలన్నమాట అప్లోడ్ చేసుకునే దానికి. తర్వాత అయితే ఇక్కడ ఇంకా మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అప్లోడ్స్ కోసం ఇక్కడ సైజెస్ అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా మీరు ఆ యొక్క స్కాన్ కాపీస్ని రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకొక మనకి ఈజీగా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10th క్లాస్ బేస్ మీద మీరు ఏ పోస్టులు ఉన్నాయి అనే దానికి మీరు ఎత్తుక్కునే పని అయితే లేదనమాట. 75 వేకెన్సీస్ ఉన్నాయి. కార్పెంటర్, జాయినర్, ట్రేడ్స్ మ్యాన్ మేట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, అలాగే వాషర్ మ్యాన్, టిన్ స్మిత్, ల్యాబ్ అటెండెంట్, కుక్, ఫైర్ మ్యాన్. అలాగే 12th అంటే ఇంటర్మీడియట్ బేస్ మీద అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్ ఇవి ఒక 38 ఉన్నాయన్నమాట. టోటల్గా 113 ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు మీరు దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎగ్జామినేషన్కి చిన్న ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ హిందీలో కూడా ఇచ్చారనమాట, ఇంగ్లీష్లో కూడా ఉన్నది. సో ఏదైనా ఒకటే అని చదువుకున్న తర్వాత ఇక్కడ మనం టిక్ ఆన్ చేసుకోవాలి. కంటిన్యూ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇదైతే మనకి సైన్ అప్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్ ఆ యొక్క మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకో. దాంట్లో ఎలా ఉందో యాస్టీజ్గా ఎంటర్ చేసుకో. సర్నేమ్ ముందుంటే ముందు, అనుకుంటే కనుక సేమ్ యాస్టీజ్గా ఎంటర్ చేసుకోవచ్చు. అది ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిందే ఇక్కడ కూడా ఎంటర్ చేయాలని. హిందీలో ఆటోమేటిక్గా వస్తుంది, మనకి హిందీ రాదు కాబట్టి మనకు సంబంధం లేదు. వచ్చినా కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ వచ్చేసరికి మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటే దానికి సంబంధించిన వాళ్ళు టిక్ ఆన్ చేయాలి. లేని వాళ్ళు దాని జోలికి పోకూడదు అనమాట, వదిలేయచ్చు, మనకి సంబంధం లేదు. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫాదర్స్ నేమ్ సెకండ్ టైం ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ని 10th క్లాస్ మెంబర్స్ ప్రకారం ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. మీ మెరిటల్ స్టేటస్ మీరు సింగిలా, మ్యారీడా, విడోరా, ఇక్కడ సెపరేటెడా, ఇక్కడ డైవర్స్డా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మేలా, ఫీమేలా మీరు బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఆడ మగ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. దాన్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేసుకోవాలి, మేలా ఫీమేలా అనేది. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ అనాలి. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ ఒకటి ఇక్కడ క్రియేట్ అయితే చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ వచ్చేసరికి మనకి ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చారనమాట. వీటిలో ఏదో ఒకటి అలా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ ఒకటి చిన్న పాస్వర్డ్ ఒకటి మనం క్రియేట్ చేసుకొని ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం దానిని ఇట్లాగనమాట ఇలాగ ఏదో ఒకటి మీకు గుర్తుండేది క్రియేట్ చేసుకొని
ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. లాగిన్ పర్పస్ కోసం క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే ఫ్రెండ్స్ మనకి సైన్ అప్ కన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. మనకి ఈమెయిల్ ఐడికి ఈ యొక్క రిఫరెన్స్ నెంబర్తో పాటు పాస్వర్డ్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ క్లిక్ హిట్ లాగిన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అనే బటన్ అయితే వచ్చిందనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రిఫరెన్స్ సెలెక్షన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లోడ్ ఫోటో, అప్లోడ్ సిగ్నేచర్, అప్లోడ్ డాక్యుమెంట్, ప్రివ్యూ అనమాట. ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్లో మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. కిందకి రావాలన్నమాట. ఈ సెక్షన్లో మనం నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఐడి కార్డ్ కోసం మనకి ఇక్కడ ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, అలాగే పాస్పోర్ట్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే స్కూల్ కాలేజ్ ఐడి కానీ లేదంటే ఎంప్లాయ్ ఐడి కానీ ఏదో ఒకటి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఎంటర్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, ఒకటైతే ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క కేటగిరీ యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకొక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ 3 years సర్వీస్ వరకు అయితే ఉంటే కనుక వాళ్ళు పెట్టుకోవాలి, లేకపోతే నో సెలెక్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను డిజబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మాత్రమే పెట్టాలి. జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడాను నో పెట్టాలన్నమాట. ఇక్కడ ఏజ్ యాజ్ ఆన్ 6th February 2025కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మీ యొక్క ఏజ్ అనేది 6th February 2025కి అయితే చూపెడుతుంది. చెక్ చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అకౌంటెంట్ పోస్ట్కి 30 years, స్టెనోగ్రాఫరు, క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫరు వీటన్నిటికీ కూడాను 18 to 27 years. మిగతా వాటి కుక్, ల్యాబ్ అటెండెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ వీటన్నిటికీ 18 to 25 years అనమాట ఏజ్. ఇంకా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ప్లస్ ఇది మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీగా మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్స్ పర్మనెంట్ అడ్రస్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ స్టేట్ అనమాట. మీరు మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అనమాట, ఓల్డ్ వస్తున్నాయి. సో ఇక్కడ అదర్ ఉందన్నమాట. అదర్ తీసుకొని మీరు న్యూ డిస్ట్రిక్ట్ కొత్త జిల్లా నేము ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా సిటీ, విలేజ్, టౌన్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఇది కూడా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. సేవ్ అండ్ కంటిన్యూ అని బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టెస్ట్ సెంటర్ లొకేషన్ ప్రిఫరెన్స్ సెలెక్షన్ అనమాట. అంటే ఎగ్జామ్ సిటీస్ అయితే మనం 3 choices మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తే అక్కడ మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. ఢిల్లీ ఇచ్చారు, లక్నో ఇచ్చారు, ముంబై, బెంగళూరు, చండీగఢ్, కోల్కతా, గువాహటి, పూణే ఇలాగ ఇచ్చారనమాట. ఏదో ఒకటి 3 అయితే మనం సెలెక్ట్ ఉన్న వాటిలో 3 అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఏది కావాలంటే అవి ఈ విధంగా చెక్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ పోస్ట్ సెలక్షన్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బట్టి మనం ఇక్కడ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా మ్యాక్సిమం మనకి 10th class లేదంటే 10th with ITI, కొన్నిటికైతే ఫోటోగ్రాఫర్, స్టోర్ కీపర్ వాటికైతే ఇంటర్మీడియట్ ఉందన్నమాట. ఒక అకౌంటెంట్ పోస్ట్కి మాత్రం బీకామ్ విత్ 2 years అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు స్టెనోగ్రఫీ, టైపింగ్ అడుగుతున్నారనమాట. సర్టిఫికేట్స్ అవసరం లేదు, టైపింగ్ చేయగలిగితే కంప్యూటర్ మీద మీకు సరిపోతుంది అనమాట. ఫోటోగ్రాఫర్కి సంబంధించి డిప్లొమా అయితే కావాలి ఫోటోగ్రఫీలో. ఇంకా ఫైర్మ్యాన్కి సంబంధించి 10th classతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అయితే కావాలి. కుక్ 10th class సరిపోతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కూడా 10th సరిపోతుంది. ట్రేడ్స్ మ్యాన్కి మాత్రం ట్రేడ్ స్కిల్స్ కావాలి. కార్పెంటర్కి వాటికి మాత్రం ITI కావాలన్నమాట. సో దాని ప్రకారం ఇక్కడ మీరు ఏ పోస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే అది ఇక్కడికి వస్తుంది అనమాట. సపోజ్ మీరు కుక్కి మీద క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చింది అనమాట. తర్వాత వీటిని మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా నేను ఇచ్చాను. సపోజ్ ఈ MTS పైకి వెళ్ళాలంటే మూవ్ చేసుకోవచ్చు, పైకి. కిందకి రావాలంటే కిందకి మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. రిమూవ్ కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అన్నీ మళ్ళీ ఫ్రెష్గా కూడా మీరు
ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు అన్నీ కూడా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నది అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని ఏజ్ అన్నీ సెట్ అవుతాయో చెక్ చేసుకొని వీటిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 7 కంటిన్యూ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ ఇదైతే వచ్చిందనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి, తర్వాత వీటిని మార్చుకునే అవకాశం కానీ డిలీట్ చేసుకునే అవకాశం కానీ లేదని చెప్తున్నారనమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఓకే అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సెలెక్ట్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ అనమాట. 10th SSC నేమ్ ఆఫ్ బోర్డు CBSE అయితే CBSE ఏదైతే అదనమాట. సబ్జెక్ట్ కాంబినేషన్ మీరు దేంట్లో చదువుకున్నారో ఏవైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఇక్కడ మనకి ఇయర్స్ అన్నీ కూడా మంత్ అండ్ ఇయర్ అయితే వస్తున్నాయి, మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మార్క్స్ అప్టైన్డ్ మ్యాక్సిమం మార్క్స్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఎవరికైనా గ్రేడ్ సిస్టమ్ ఉంటే కనుక వాళ్ళని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలి, ఎందుకంటే గ్రేడ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు. క్లియర్ అంటే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఎంటర్ చేస్తే క్లిక్ చేస్తే మళ్ళీ మీ బాక్సెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎంటర్ చేసుకో. ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ బోర్డు అనమాట. ఏ బోర్డులో చదువుకున్నారో, స్ట్రీమ్ ఏంటి, సైన్స్ స్ట్రీమా లేకపోతే కామర్స్ స్ట్రీమ్, ఆర్ట్స్ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగా సైన్స్ అయితే సైన్స్, అలాగా సబ్జెక్ట్ కాంబినేషన్ అనమాట. PCM అయితే PCM, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, లేదంటే కామర్స్ అయితే కామర్స్. మీరు దేంట్లో చదువుకున్నారో దాని ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇయర్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ అయితే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇంకా మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, డిప్లొమా ఉంటే డిప్లొమా ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు అనమాట. నేను ఒక టైపింగ్ ఉన్నటువంటి పోస్ట్కి నేను సెలెక్ట్ చేశాను, అందువల్ల ఇది ఇక్కడైతే అడుగుతున్నారనమాట. 30 words per minute హిందీ, లేదంటే 25 words per minute 30 words ఇంగ్లీషు, లేదంటే 25 minutes వర్డ్స్ పర్ మినిట్ హిందీ. ఇది మీరు టైపింగ్ చేయగలిగితే ఇక్కడ ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే సెలెక్ట్ టైపింగ్ టెస్ట్ లాంగ్వేజ్, మీరు హిందీలో చేయగలరా లేకపోతే ఇంగ్లీష్లో టైప్ చేయగలరా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. 7 కంటిన్యూ బటన్ ఉంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ట్యాబ్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్, జాబ్ రోల్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఎన్ని సంవత్సరాలు ఏంటని మెన్షన్, పే లెవెల్ ఎంత శాలరీ తీసుకున్నా, యాడ్ అంటే యాడ్ అవుతుంది, రిమూవ్ అంటే రిమూవ్ అవుతుంది, లేదంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నో పెట్టుకోవచ్చు. వీటన్నిటికీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. సో సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరు అవ్వచ్చు. ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లోకి అయితే మనం వచ్చామన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 cm మనకి JPG ఫార్మేట్లో 1 MB వరకు అలౌ చేస్తారు. బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి. ఫ్రెండ్స్ అదేవిధంగా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. JPG ఫార్మేట్లో 10 KB నుంచి 1 MB వరకు అలౌ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది డాక్యుమెంట్స్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. 1 MB వరకు పీడిఎఫ్లో 1 MB నుంచి 5 MB వరకు పీడిఎఫ్లో మనం అలౌ చేస్తుంది. ఐడి కార్డు మనం అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం, పాన్ కార్డు, ఓటర్ ఐడిని ఏదో అది ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 10th మార్క్స్ 10th సర్టిఫికేట్ అనమాట. 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, మీరు డిగ్రీ ఇస్తే డిగ్రీ కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎడిషనల్ డిగ్రీ కోర్స్ ఏదైనా ఉంటే సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్ మీద బటన్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చిందనమాట. ద ఫైల్ సైజు 20 KB నుంచి ఒక 1 MB వరకు అలౌ చేస్తుంది. ఇక్కడ మనం బ్రౌజ్ అనాలి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ ఆన్ చేసిన తర్వాత అప్లోడ్ అనాలన్నమాట. అదేవిధంగా ఈ 4 అప్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి అన్ని విజిబుల్ అవుతున్నాయి. ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ప్రతిదానికి ఎడిట్ బటన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉంటే ఇక్కడ టిక్ ఆన్ చేస్తే ఈ బటన్ అయితే మనకి యాక్టివేట్ అవుతుంది. సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఎవరికి ఫీజు అయితే లేదు, ఈ స్టెప్స్తో మనకి అయిపోతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.